సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. దీనికోసమే జీవితాన్ని పణంగా పెడతారు. ఇతరులతో పోల్చుకుంటూ జీవితాన్ని భారంగా మార్చుకుంటుంటారు. ఇతరులతో పోల్చుకుంటే సంతోషంగా ఉండలేమని, జీవితాన్ని కొనసాగించలేమని మోటివేటర్స్ చెబుతూనే ఉంటారు. కానీ మనం వాటిని పెద్దగా పట్టించుకోం. ఇతరులతో పోల్చుకుంటూ జీవితాన్ని ముందుకు సాగించాలంటే ఏం జరుగుతుందో ఈ కాకి కథ వింటే తప్పకుండా మీలో మార్పులు కనిపిస్తాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? ఒకరోజు ఓ కాకి చెట్టుపై కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్నది. చుట్టుపక్కల ఉన్న కాకులు ఎంత సముదాయించినా ఏడుపు ఆపలేదు. చేసేది లేక, ఓదార్చే ఓపిక లేక కాకులు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కాసేపటికి ఆ చెట్టు వద్దకు ఓ స్వామీజీ వస్తాడు. అలా వచ్చిన ఆ స్వామి కాకిని చూసి ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. స్వామి ఆ ప్రశ్న అడగగానే కాకి బోరున ఏడుస్తూ బాధనంతా వెళ్ళగక్కుతుంది. నేనే నల్లగా ఉంటాను, నన్ను ఎవరూ ఇష్టపడటం లేదు, నేను వచ్చానంటే ఛీ అంటూ తరిమి కొడుతున్నారు, నన్ను ఎవరూ పెంచుకోవటం లేదు, నా జీవితంపై నాకే చిరాకు వేస్తోంది, ఎందుకు ఈ జీవితం అనిపిస్తోంది, ఈ ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు, నా జీవితమే ఇలా ఉంది అని వాపోతుంది ఆ కాకి. కాకి చెప్పినదంతా విన్న ఆ స్వామి ఇంతకీ ఆనందంగా ఎవరు ఉన్నావని నీవు బాధపడుతున్నావని అడుగుతాడు. ఆ మాట విన్న కాకి స్పందిస్తూ, అదిగో ఆ హంస తెల్లగా ఉంది, ఎంచక్క కొలనులో ఈత కొడుతూ ఆనందంగా ఉంటుంది అని అన్నది కాకి. స్వామి చిరునవ్వుతో, ఓసారి వెళ్ళి ఆ హంసను అడుగు, నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా అని అంటాడు. స్వామి మాట మేరకు కాకి వెళ్ళి హంసను అడుగుతుంది. నువ్వు తెల్లగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు కదా అని అడుగుతుంది. వెంటనే హంస ఆశ్చర్యపోయి, ఛీ, నాది ఓ అందమేనా, తెల్లగా సున్నం వేసినట్టు ఉంటాను, అదిగో ఆ రామచిలుకను చూడు, రంగురంగులుగా ఎంత అందంగా ఉన్నాయో, అది అసలైన అందం అంటే అంటుంది హంస. హంస చెప్పినట్లుగానే రామచిలుక వద్దకు వెళ్ళి అందం, ఆనందం గురించి అడుగుతుంది. అందంగా ఉండడమే నాకు శాపంగా మారింది, స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళలేను, వెళ్ళినా బంధించి నన్ను పంజరంలో బంధిస్తున్నారు, నన్ను బంధించి జనాలు సంతోషపడుతున్నారు, ఇంతకంటే నరకం మరొకటి ఉంటుందా, ఎప్పుడూ భయం భయంగా బతకాలి, నాది ఓ బతికేనా అంటూ వాపోయింది. సంతోషకరమైన జీవితం అంటే అదిగో ఆ నెమలిదే అంటుంది చిలుక. చిలుక చెప్పినట్లుగానే నెమలి వద్దకు వెళ్ళి అందం, సంతోషం గురించి అడుగుతుంది. నెమలి కూడా తన కష్టాన్ని చెప్పటం మొదలు పెడుతుంది. అడవిలో హాయిగా తిరిగే దానిని తీసుకొచ్చి ఇక్కడ బంధించారు, ఇక్కడికి వచ్చే వారంతా తనను చూసి తనతో ఫోటోలు దిగుతున్నారు, నేను పురివిప్పి నాట్యం చేస్తే చూడాలని వస్తున్నారు, బందీఖానాలో ఎలా నాట్యం చేయాలి, బందీఖానాలో ఉన్న నాకంటే ఎవరూ బంధించకుండా ఎక్కడికైనా సరే హాయిగా వెళ్ళగలిగే నీ జీవితమే బెటర్, నీకన్నా సంతోషంగా ఇంకెవరూ జీవించలేరు అంటుంది నెమలి. నెమలి చెప్పింది విన్న కాకి ఆలోచనలో పడుతుంది. నిజమే కదా, నేనే అందరికంటే స్వేచ్ఛగా జీవిస్తున్నాను, నన్ను ఎవరూ పట్టించుకోరు, నాకు నచ్చినట్లుగా జీవించే పూర్తి స్వేచ్ఛ నా ఒక్కదానికే ఉందని అనుకుంటుంది. ఇందులోని నీతి ఏంటంటే పక్కవాడి జీవితం మనకంటే బాగుంటుంది అని అనుకోవడం సహజం, కానీ ఎవరి కష్టాలు వారికి ఉంటాయి. మనం మన జీవితాన్ని ఎంత గొప్పగా ఆస్వాదిస్తామన్నదే ముఖ్యం. పక్కవారికి ఇబ్బంది కలగకుండా మీ జీవితాన్ని మీరు జీవించడమే జీవితానికి అసలైన అర్థం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.